గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఒకవైపు స్కూల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం ఒకవైపు చట్టాలు తీసుకొని వస్తున్నప్పటికీ అవి మాత్రం అమల్లోకి రావటం లేదు. 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 30% ఫీజెస్ అనేవి పెంచారు. దీని గురించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ వెంకట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ 2025-26 అకాడమిక్ ఇయర్ సంబంధించి 30% ఫీజులు పెంచుతున్నారు. దీనిపైన ఏమంటారు? ప్రధానంగా ఏదైతే ఉందో స్కూల్స్ దాదాపు కోవిడ్ తర్వాత 15%, 20%, 30% దాకా పెంచడం అనేది శరామామూలు అయిపోయింది. అంటే బేసిక్ ఏంటంటే 10% అనేది మేము తిరుపతి వారి కమిటీ చెప్పింది మాకు. ఏదైతే ఆ కమిటీ కమిషన్ టేబుల్ కూడా కాలేదో, కనీసం పబ్లిక్ డొమైన్ కూడా పెట్టలేదో, దాన్ని ఆయన ఉదాహరించినట్టు వీళ్ళు అది గవర్నమెంట్ అప్రూవ్ చేసినట్టు 10% అయితే సాధారణంగా పెంచుతూనే ఉన్నారు. ఇప్పుడు స్కూల్స్ ఏంటంటే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అని పెట్టారు. సో చట్టం రావచ్చు అని చెప్పేసి ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతూ, అంటే దాదాపు కొన్ని స్కూల్స్ అయితే 30-35% పెంచారు. ఎప్పుడైతే మీకు గ్రేడ్ చేంజ్ అవుతుందో, అంటే 6th to 7th వస్తారో గ్రేడ్ చేంజ్లో దాన్ని 35-40%, కొన్ని స్కూల్స్ 50% కూడా రావచ్చు. సో దీని మీద ప్రధానంగా ఏంటంటే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఏదైతే 2007 నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉందో, ఇప్పటిదాకా ఎన్నో ప్రభుత్వాలు మారాయి. సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టిందో, ఎంత ఫాస్ట్గా అయితే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈ అకాడమిక్ ఇయర్కి తీసుకొస్తేనే ఈ స్కూల్ ఆగడాన్ని అరికట్టగలుగుతాం. దీంట్లో ప్రధానంగా లోపాలు ఎక్కడ ఉన్నాయంటే, మీరు తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టారంటే, మీకు అక్కడ ప్రభుత్వం డబ్బులు స్కాలర్షిప్ రూపేణ పిల్లలకి ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఓటు హక్కు లేదు. ఇంటర్మీడియట్ దాకా ఓటు హక్కు లేదు కాబట్టి ఇక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్, మీరు డబ్బులు పెట్టరు, మీరు స్కాలర్షిప్ ఇయ్యరు కాబట్టి మీరు ఎక్కడైతే స్కాలర్షిప్ ఇస్తున్నారో అక్కడ మీరు ఫీజు నిర్ణయించరు. ఎక్కడైతే మీరు డబ్బులు కాదు, మీరు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు అనే దగ్గర మీరు అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రేషనలైజేషన్ పేరు అయితే ప్రభుత్వ స్కూల్ బంద్ అవుతున్నాయో, ఇవన్నీ ఎక్కడైనా ప్రభుత్వం నిర్లక్ష్యమే. ఈసారి నాకు వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా 1 year దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులకు కొంచెం ఊరట కలిగిస్తుందని చెప్పేసి మేము హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ భావిస్తున్నాం. మేము తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కలవడం జరిగింది, మా విన్నపం సబ్మిట్ చేయడం జరిగింది. 2009లో అయితే హెచ్ఎస్బిఎస్ సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చిన GOMS 91 ఉందో దాన్ని ఎందుకు ఛాలెంజ్ చేశారు, దాని విధి విధానాలు ఏంటి, వచ్చిన లీగల్ మొరాలిటీస్ ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కొనాలనేది చాలా స్పష్టంగా మేము చైర్మన్ గారికి అలాగే సభ్యులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలో వచ్చే అసెంబ్లీ సెషన్లో సమావేశంలో పెట్టి ఈ అకాడమిక్ ఇయర్కే ఫీజు మేము నియంత్రిస్తామని చెప్తే కొన్ని లక్షల మంది తల్లిదండ్రులకు ఊరట కలిగిస్తుందని చెప్పేసి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. అంటే ఫైనాన్షియల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లలు మాత్రం మంచి స్కూల్లో మంచి విద్యను అందించాలని చూస్తారు పేరెంట్స్. దీనికి ఒకవైపు దీన్నే అదునుగా చూసుకొని కార్పొరేట్ స్కూల్ దాదాపు 30% ఇట్లా పర్సంటేజ్లో వైజ్గా పెంచుతుంది. కానీ తల్లిదండ్రులు మాత్రం ఎక్కడ కూడా తగ్గటం లేదు తమ పిల్లల భవిష్యత్తు కోసం. ఏం చెప్తారు ఒకవైపు తల్లిదండ్రులు కావచ్చు? అంటే నార్మల్గా ఏంటంటే కిడ్నాప్ అయ్యి మనని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటారు. స్కూల్లో విషయంలో ఏంటంటే మనం పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళని జాయిన్ చేసి బ్లాక్మెయిల్ అవ్వబడుతున్నాం. అంటే మనమే వాళ్ళ చేతిలో పోయి మనం బ్లాక్మెయిల్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే అసలు స్కూల్లో మంచి విద్య అనే దానికి ఇప్పటిదాకా ఎటువంటి నిర్వచనం లేదు. మీరు లాస్ట్ 7 years ఆఫ్టర్ కోవిడ్ చూసినా, కోవిడ్ ముందు చూసినా విద్యా ప్రమాణాల్లో తెలంగాణ లీస్ట్లో ఉంది. కంపేర్ టు స్టేట్స్, మనకన్నా వెనుకబడ్డ స్టేట్ల కన్నా తెలంగాణ లెర్నింగ్ కేపబిలిటీస్తో తక్కువలో, అంటే సూచిక తక్కువలో ఉంది. ఇక్కడ కూడా అకాడమికలీ ఏం చేంజ్ కాలేదు, ఎన్ఈపీ ఇంకా రాలేదు, అంటే అకాడమికలీ ఏమీ చేంజ్ కాలేదు. మంచి స్కూల్ అంటే మంచి ఫీజు, అంటే ఎక్కువ ఫీజు, యూనిఫామ్ ఎక్కువ, 25 పుస్తకాల రేట్లు ఎక్కువ. మంచి ఫీజుకి ఒకటే నిర్వచనం, ఫీజు స్కూల్ కాస్ట్లీగా ఫీజు తీసుకోవడం మంచి ఫీజు. ఎందుకంటే నియంత్రణ లేదు. కొన్ని స్కూల్స్లో ఈ ఇయర్ స్టార్ట్ చేసింది ఏంటంటే టోటల్ ఫీజు కట్టేయాలి, అంటే దాదాపు ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కడితేనే సీట్ ఇస్తారు. ఇంకొన్ని స్కూళ్ళలో ఎవరో థర్డ్ పార్టీతో డొనేషన్లు వసూలు చేయడం. అంటే ఇక్కడ ఎక్కడ కూడా చట్టం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు తమ మేనిఫెస్టోలు చెప్పారు ప్రైవేట్ స్కూల్ నియంత్రిస్తామని. ఇది ఆవశ్యకత కూడా ఉంది ఇప్పుడు. ఎందుకంటే రాబోయే తరాలు ఎడ్యుకేషన్ అందరినీ ద్రాక్ష అవుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ కమోడిటీ అండ్ నాట్ అ బిజినెస్. ఎందుకంటే వీళ్ళందరూ సొసైటీస్ కింద రిజిస్టర్ చేసుకుంటారు. అంటే సొసైటీస్ ప్రాఫిట్ చేయడానికి ఆస్కారం లేదు. సో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు ఇన్ని ప్రాఫిట్ ఎట్లా సంపాదిస్తున్నారు, ఇంత రేట్లు ఎందుకు పెంచుతారు? జీతాలు ఉంటే టీచర్స్ కంటే చాలా పెద్ద స్కూల్స్లో తప్ప, అది కొంతమందికి తప్ప జీతాలు మినిమమే పే చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఈ తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే విద్యా వ్యాపారం జరుగుతుందో ఆ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. ఇప్పుడు ఆక్నూరు మురళి విద్యా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక దీనిపైన మేము ప్రత్యేక దృష్టి పెట్టాను అని అంటున్నారు. నిజంగా దృష్టి ఉన్నదా, ఏమంటారు దీనిపైన?
ఖచ్చితంగా మేము కలిసిన పలు సందర్భాల్లో అంతకుముందు మేము ఎప్పుడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా చేసాము, రిప్రజెంటేషన్ 2 గంటలు నిల్చున్నాము. సో హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఎప్పుడైతే అప్రోచ్ అయిందో వాళ్ళు గుర్తించడం జరిగింది, తమ సమయం కేటాయించడం జరిగింది. మాకు ఈ కమిషన్ మీద పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే ప్రభుత్వం అంటే కమిషన్ నుంచి ఎప్పుడైతే ప్రభుత్వం చేతికి రిపోర్ట్ పోతుందో ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ ఉన్న అధికారులు ఆ చట్టంలో ఏం చేస్తారు అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టింది కూడా అంత ఈజీగా ఏం జరగలేదు, చాలా పెద్ద యుద్ధమే జరిగింది. అంటే స్కూల్స్ దాదాపు 2010లో హైకోర్టుకి వెళ్ళాయి, హైకోర్టు కూడా అదే చెప్పింది, మీరు ఎక్కడ ఏం చేసినా సరే స్కూల్ ఫీజులు అంటే ఎడ్యుకేషన్ కెనాట్ బి ఏ బిజినెస్ అని చెప్పింది. అలాంటి తీసుకొని అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ తల్లిదండ్రులు డబ్బులు పెట్టారని ప్రభుత్వం పెట్టదు కదా, సో ప్రభుత్వం ఇక్కడ ఇంట్రెస్ట్ తీసుకోదు. పొరపాటున ఇది కేసు కోర్టుకు వెళ్ళింది అనుకోండి 10 ఏళ్ళు అంటే మా జనరేషన్ మా పిల్లలు మా ఏజ్ అంటే మా పిల్లలు చదువుకునే పరిస్థితికి వస్తుంది తప్ప ఇక్కడ ప్రభుత్వ చిత్తశుద్ధే ప్రధానమైన అంశం. సో మాకు కమిషన్ మీద పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వం కమిషన్ పెట్టింది అంటే నమ్మకం లానే ఉంది కానీ అధికారుల మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఎవరైతే ప్రధానంగా ఈ చట్టాలు తయారు చేస్తారో లొసుగులు పెట్టడానికి అధికారులు సిద్ధహస్తులు. సో అలాంటి అధికారులను కట్టడి చేయాలి. ప్రభుత్వం చాలా అంటే ఆగ్నూరు మురళీ సార్ లాంటి మేధావులని, విశ్వేశ్వరరావు గారు ఇలాంటి మేధావులందరినీ మళ్ళీ ఒకసారి లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొని చాలా పకడ్బందీగా బిల్లు పెట్టి ఈ బిల్లును పాస్ చేయించి కొన్ని లక్షల మంది తల్లిదండ్రులు ఊరడగలించాలి. సో మొత్తం మీద వచ్చే అసెంబ్లీ సెషన్లో ఖచ్చితంగా దీనిపైన బిల్లు పెట్టి ఏదైతే ఫీజు నియంత్రణ పైన బిల్లు పెట్టి దీనిపైన పాస్ చేయాలి. ఎందుకంటే కొన్ని వందల మంది తల్లిదండ్రులు దీనికి బలవుతున్నారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంత ఫీజు పెట్టినా వాళ్ళు కడుతున్నారు. దీన్ని అదనంగా చూసుకొని కార్పొరేట్ స్కూళ్ళు దీన్ని ఒక దందాగా కొనసాగుతుంది. దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంకోవైపు విద్యా కమిషన్ పైన కావచ్చు, ప్రభుత్వం పైన మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. దీనిపైన ఖచ్చితంగా సానుకూల స్పందన వస్తుంది. దీనిపైన కొన్నేళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫలితం ఉంటుందంటూ ఒకవైపు హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళైతే ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెనపర్సన్ శివతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.